కిలోన్నర బంగారం ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే వాడు వాడు పాప అర్చకుడు అతను తెల్లవారు చూసుకొని ఉన్నదంతా అమ్మవారు ఎత్తుకొని పోతే పోలీస్ స్టేషన్ పోతే వాడు భయభ్రాంతులకు లోన్ చేసి వాడు కేసే పెట్టలేదు, మామూలు పెట్టి కేసు పెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పైన సిఐకి డిఎస్పీకి అందరికి చెప్పుకున్నా ఎవరి దగ్గర రానివ్వలేదు. దగ్గర రానివ్వకుండా వారం రోజులైంది వాళ్ళని బెదిరిస్తున్నాడు పోలీస్ స్టేషన్కి రావాలంటేనే. వీరు హైదరాబాద్లో ఉత్తర తెలంగాణకు ఐజీగా ఉన్నారు. ఎట్లో అతి కష్టం మీద విని పట్టుకున్నాం. పట్టుకుంటే గంట సేపట్లో ఎస్పీ అక్కడున్న డిఎస్పీ ఇన్స్పెక్టర్ని కాన్ఫరెన్స్లో పెట్టేసి 24 గంటల్లో మీరు ఎఫ్ఐఆర్ చేయండి, ఎన్ని క్రైమ్ టీంలు ఉన్నాయో అన్ని క్రైమ్ టీంలను రంగంలోకి దిగి 15 రోజుల్లో అతి కష్టం మీద అదే పోలీసులను గడిపించి కిలోన్నర బంగారం వెతికింపజేశారు. మనసుంటే మార్గం ఉంటుందమ్మా. వారు సమ్మక్క సారక్క జాతర కూడా వారికి అనుభవం ఉంది. వారు మర్చిపోయారో ఏమో కానీ సమ్మక్క సారక్క ఎన్ని లక్షల మంది వస్తున్నారమ్మా, ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ఎంతమంది స్నానాలు చేసి వెళ్ళిపోతారు, రేపు కుంభమేళాకు వస్తారు, ఎంతమంది వస్తారు ప్రయాగకి. మనము అంచనా వేసే తీరులో కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే విఐపి సేవలో పునీతులం అయిపోతున్నాం. అక్కడ పాలకులం కానీ బోర్డు సభ్యులం కానీ అధికారులం కానీ 1,00,000 మందికి పొద్దున నువ్వు టోకెన్లు ఇస్తా అంటే రాత్రి కూడా 1,00,000 మంది వచ్చారంటే వాళ్ళకు మంచినీళ్లు కావాలి, పాలు కావాలి, బిస్కెట్లు కావాలి, ఆహారం కావాలి, వాళ్ళకు షెడ్లు కావాలి, చలికి చావకుండా వాళ్ళకి ఏదైనా ఏర్పాట్లు చేయాలి. నువ్వు అది చేయలేదు, అంచనా వేయలేదు, నీకు నువ్వుగా అప్రకటితంగా ఒకసారి గేట్లు తెరిచావు. ఎంతమందిని అక్కడ చేయాలి. ఆ రకమైన మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల నీకు నువ్వు కృత్రిమంగా ఆ స్టాంపిడ్ అవ్వడానికి, ఆ తొక్కిసలాట అవ్వడానికి నువ్వే కారణమయ్యావు. సార్ చెప్పినప్పుడు అది రెవెన్యూ వాళ్ళ సహకారం తీసుకోవాలి, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతి వాళ్ళ సహకారం తీసుకోవాలి, ఆ తుడా వాళ్ళ సహకారం తీసుకోవాలి. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం పోలీస్ది మెయిన్ స్ట్రీమ్లో ప్రధానమైన పాత్ర. వీళ్ళల్లా లక్షలు ఇచ్చేస్తున్నాము, ఈ రాష్ట్రంలో ఎవ్వరూ చేయనంత వైకుంఠ ఏకాదశి మేం చేస్తున్నాము అనే గొప్పలకు పోయారు తప్ప కార్యాచరణలో ఫీల్డ్లో ఎన్ని లక్షల మందిని మనం ఏ విధంగా మేనేజ్ చేయాలి, టోకెన్ల విధానం ఏ విధంగా చేయాలి, 1,00,000 కంటే 1,50,000 వస్తే ఫోర్స్ని ఎలా పెంచాలి, వాళ్ళ నిరీక్షణ లేకుండా ఎలా అందించాలి, అందించని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళను మనం ఎలా మేనేజ్ చేయాలి. ఇది చాలామంది ఈవోలు చేశారమ్మా. ఈవో, ఎస్పీ, అక్కడ ఉండేటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇంకా అదనపు బలగాలను తీసుకొచ్చి 1 నెల ముందు నుంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేకమైన సమీక్ష సమావేశాలు జరుగుతాయి. ఇక్కడ నిన్న సంఘటన జరిగితే అది ప్రధానమంత్రి పోస్ట్ అయితే ప్రధానమంత్రికి భద్రతకు వాడు వెళితే ఇక్కడ లేరా అండి? కర్నూలులో బెటాలియన్ ఉంది, అక్కడ ఇంకా బెటాలియన్స్ ఎక్స్ట్రా ఫోర్సు సాయుధ బలగాలు తేలకపోదురా? వాళ్ళ ప్రణాళిక లేకుంటే వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, నిర్లిప్తంగా వ్యవహరించారు, అంచనా వేయలేకపోయారు. వచ్చిన వాళ్లకు ఏ విధంగా టోకెన్లు ఇవ్వాలన్నటువంటి ఆ సమయస్ఫూర్తితో వాళ్ళు పనిచేయలేకపోగా ఈ 4 సాగుకు వాళ్ళే కారణమయ్యారు. 7 లక్షల మంది టోకెన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నప్పుడు ఒక ప్రణాళిక కూడా లేదనుకుంటున్నారా? అస్సలు లేదు. ఇప్పుడు 1,00,000 మందికి టోకెన్లు ఇస్తా అంటే 2 లక్షల మంది వస్తారమ్మా. ఉదాహరణ అనుకుందాం, 2 లక్షల మంది వస్తే 2 లక్షలకు ఎన్ని కౌంటర్లు కావాలి? 10,000కు ఒక కౌంటర్ అనుకుందాం. ఎన్ని కౌంటర్లు కావాలండి? ఒక 10,000 మందికి ఒక కౌంటర్ మేనేజ్ చేయడం చాలా కష్టం. ఎన్ని కౌంటర్లు ఎక్కడ పెట్టాలి? వచ్చిన వాళ్ళు రాత్రి నుంచి ఉదయం దాకా క్యూలల్లో ఉంటే వాళ్ళని ఎక్కడ ఉంచాలి? వచ్చిన వాళ్ళకి ఆహారము, వాళ్ళకు పడుకోవడానికి వస్తువు, చిన్న పిల్ల పాపలతో వస్తారు, వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు వాష్రూమ్స్ ఉండాలి, అందుబాటులో సౌకర్యాలు ఉండాలి. పోనీ ఆ టోకెన్లు ఇచ్చే విధానంలో కొంతమంది మిగిలిపోతారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కువ అంచనా వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా మనము మేనేజ్ చేయాలి? ఇవన్నీ కూడా వాళ్ళకు అనుభవాలు, గతానుభవాలు. అంతకుముందు సంవత్సరం 8 లక్షల మంది వచ్చారు, 50,000 ఎక్కువ మంది వచ్చినట్టుగా ఫోర్సుకు. ఇప్పుడు ఇక్కడ గణపతి ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఈ సంవత్సరము ఒక 10,000 మంది పోలీసులను పెడితే వచ్చే సంవత్సరం 15,000కు ప్రణాళిక చేసుకుంటారు. ఈ సంవత్సరము గత సంవత్సరము పోలీస్ బందోబస్తులో ఏ రకమైన ఇబ్బందులు ఎదురయ్యాయి, ఎక్కడెక్కడ సున్నిత, ఎక్కడెక్కడ అతి సున్నిత, ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకు ఒక రికార్డు ఉంటుంది. దాన్ని బట్టి ఇంకా మెరుగైనటువంటిది నెక్స్ట్ ఇయర్ ఎట్లా చేయాలని ఇక్కడ ఆలోచిస్తారు. ఎక్కడైనా కుంభమేళాలో కూడా అది చేస్తారు. ఆ జ్ఞానం ఇక్కడ లేకుండా పోయింది. ఇప్పుడు చెప్తున్నారు మొన్న సంధ్యా థియేటర్లో జరిగిన దానికి ఏ రకమైన దుష్పరిణామం, అందుకు కొన్ని రేట్ల నిర్లక్ష్యం. ఇది ఇంతకుముందు పుష్కరాల్లో ఏదైతే జరిగిందో అంతకు మించిన నిర్లక్ష్యం ఇక్కడ కనిపించింది. భక్తుల ప్రాణాలకు పాలక మండలి, అధికార యంత్రాంగం, ఈవోతో సహా, అక్కడ చైర్మన్ తో సహా బాధ్యులు. వాళ్ళ మీద ఫస్ట్ మర్డర్ కేసు చేయాలి. బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తుంది. సిగ్గున్నోళ్ళైతే చేస్తారమ్మా.
దేవుడికి చైర్మన్ నాకు భగవంతుడి దయ వల్ల ఈ జన్మలో ప్రధానమంత్రి కన్నా గొప్పది టీటీడీ చైర్మన్ అని కలలు కన్న వాళ్ళు చాలా మంది అనుకున్నారు. అలా అయిన వాళ్ళు మా జీవితం ధన్యమైంది అనుకున్నారు. నేను 6 మరణానికి కారణమయ్యానే సంవత్సరం లోపల. నాకు ఎన్ని పాపాలు వస్తాయి, నాకు ఎంత అరిష్టం, నా కుటుంబానికి ఎంత అరిష్టం, నీ పాపాలు నా తరతరాలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనే ఇంగిత జ్ఞానం ఉండద్దు. దేవుడా నేనేదో తప్పు జరిగింది, ఎందుకో ఇట్లా 6 నా కారణమా, నా కింది వాళ్ళ కారణమా, ప్రత్యక్షంగా కారణమా, పరోక్షంగా కారణమా ఇంత జరిగింది, నేను పశ్చాత్తాపడుతున్నా, నేను ఈ వెంకటేశ్వర స్వామికి తీరని అపచారం నా వల్ల జరిగింది అని ఒక్క మాట మాట్లాడారా ఎవరైనా? వాళ్ళు దేవుడికి క్షమాపణ చెప్పారా? ఈ స్థానంలో ఉన్నందుకు నా తప్పిదమని చెప్పి ఒక్కళ్ళనే వాళ్ళ తప్పును మీరేసుకుంటున్నారా? పోయిన ప్రభుత్వం టోకెన్ల విధానం ప్రకటించింది, పోయిన ప్రభుత్వం వాళ్ళ మీద నెట్టేస్తున్నారు. మొదటి పశ్చాత్తాపం మొదటి మెట్టు, రెండవది నైతిక బాధ్యత, మూడవది తదుపరి ఇలా జరగకుండా ఏం చేయాలని చెప్పడం, ప్లస్ బాధిత కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవడం అని చూడడం, ఇవన్నీ ఉంటాయి. ఒక సీక్వెన్స్ ఆఫ్ దాంట్లో రావాలి. మొట్టమొదలే నువ్వు గత ప్రభుత్వం మీద నెట్టేస్తే వాళ్ళు మీరు ఇద్దరు దొంగల వాళ్ళ భక్తుల ప్రాణాలు తీసుకుంటారా మీరు? రూపవాణి గారు, అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతి దానికి గత ప్రభుత్వమే చేసింది. మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ కూడా రోడ్లు, జగన్ హయాంలో రోడ్లు బాలేవు కాబట్టి అలా జరిగింది. ప్రతి దానికి నెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అదేగా పలాయనవాదం ఇక్కడ అక్కడ అని కాదు. ప్రతి సమస్యని విశాలంగా ఆలోచించి పరిష్కారం వైపు వెళ్ళడం కన్నా ముందు వీళ్ళపైన వాళ్ళు, వాళ్ళపైన వీళ్ళు, వీళ్ళపైన వీళ్ళు, ఈ నిమిషానికి మాత్రమే ఎవరికి వాళ్ళకి సంబంధించిన భావదారిద్ర్యము, భావ బానిసత్వం అంటాను నేను. ఇందాక పూర్ణచంద్రరావు గారు అన్నట్లుగా బెటాలియన్ కొద్దీ ప్రధానమంత్రికి వెళ్ళి, అంటే సామాన్యుడు అంటే ఎంత చులకన. భగవంతుడి దగ్గరికి వచ్చే అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడైనటువంటి ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చే భక్తులు అంతకన్నా గొప్పవాళ్ళేగా. మరి ఆ సామాన్యుల కోసం ఆ క్యూలో మీరు ఎక్కడన్నా కూడా ఖాళీ క్యూలు మీరు గమనిస్తే ఎక్కడ మూత్రశాలలు కానీ ఆహారానికి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ మీకు ఎక్కడ కనిపించవు. అంటే 2,500 మందికి మీకు టోకెన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎన్ని గంటలు పడిగాపులు పడాలి? అక్కడ వాష్రూమ్ వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి? ఇలా తొక్కిసలాట. సరే అది భక్తి దీంట్లో సరే నేను భరిస్తానని చెప్పి వచ్చేది, అది వాడికి సంబంధించిన ఇష్టం అండి. కానీ ప్రకృతి అవసరాలు కొన్ని ఉంటాయి, ఆకలి, అవి లేవు అంటే చులకన. అట్ ది సేమ్ టైం రక్షణకు సంబంధించిన బెటాలియన్స్ లేవు అనేది, ఎందుకంటే తెలియకుండా స్టేట్మెంట్స్ ఇవ్వడం నాకు ఇష్టం ఉంది కాబట్టి అక్కడ కనిపించిన వాతావరణాన్ని నేను మీతో అన్నా. నేను పోలీసులు ఇలా లాగి తోసేయడం అనేది చాలా పెద్ద దారుణమైన విషయం. అది అసలు ఒక రకంగా వాళ్ళే ఈ తొక్కిసలాట కారణమయ్యారేమో, ఆ ఇన్సిడెంట్ అయిందేమో ఒకవేళ మనం విశ్లేషిస్తే ఆ దృశ్యాలను కనుక ఒకసారి చూసి, ఎందుకంటే ఆ ముందంతా కూడా ఒత్తిడి లేదమ్మా మనకి. ఆ దృశ్యాన్ని కనుక మనం చూస్తే అది మీ దగ్గర ఉంటే వేస్తే బాగుంటుంది కదా. ఒక బాల్ హెడ్ అయినా ఒక ఇద్దరు అలా నుంచున్నారు, వాళ్ళిద్దరు ఇలా లాగేస్తుంటే 3 మహిళలు ఇలా వస్తే లాగాల్సిన అవసరం లేదమ్మా. వెళ్ళడానికి ఒక దారి ఇస్తే వెళ్తారు కదా. పోలీసులు అంటే ఎవరికైనా భయమే ఉంటుందిగా, ప్రవర్తించాల్సింది దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఎవరికో మహిళకి బాగాలేదు అందుకని చెప్పిన అస్వస్థత ఉంది కాబట్టి ఆవిడ కోసం తీస్తున్నామని అసలు ఒక అనౌన్స్మెంట్ చేయడానికి వీళ్ళు ఫెసిలిటీ పెట్టుకోలేదా? భక్తులను సమన్వయపరచడంలో మీరు ఇలా వస్తే అలర్ట్ చేయాలి, అప్రమత్తం చేయడం అనేది ఒక బాధ్యత. అప్రమత్తత అన్ని వేళలా, అన్ని సమయాలలో, అన్ని ఇదిగా ఉండాలమ్మా. ఇందాక నుంచి నేను చెప్తుంది దీంట్లో ధార్మిక సంస్థలకు సంబంధించిన బాధ్యత కూడా ఉందని నేను అంటాను. హైందవ శంకారావం అని చెప్పని మొన్న పెట్టారు. ప్రతి ఒక్కటి సంచలనమేనా? సంచలనాల వైపు వ్యవస్థలు వెళ్ళి, అధికారాలు వెళ్ళి, రాజకీయ నాయకులు వెళ్ళి సామాన్యుని బలిపశువులు చేయడంలో అందరి బాధ్యత ఉంది. ఇదే బాధ్యతని ధార్మిక సంస్థలు కూడా నువ్వు వెళ్ళినప్పుడు క్రమశిక్షణగా ఎలా ఉండాలి, భక్తి అనేది క్రమశిక్షణ, ఒక జీవన విధానంలో అది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ ఎందుకు నేర్పించలేకపోతున్నారు? నువ్వు ఇలా మూఢత్వంలో వెళ్ళకు. ధార్మిక సంస్థలు ఇవన్నీ మీరు వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అని చెప్తాయి తప్ప వెళ్ళిన తర్వాత ఇలా ఉండాలి అలా ఉండాలని అది కూడా వారి బాధ్యతే. అది కూడా వారి బాధ్యతే. నువ్వు ఒక ధర్మ మార్గంలో నువ్వు ఇలా వెళ్తున్నప్పుడు ఈ మార్గంలో నువ్వు ఎలా ఉండాలి? పోలీస్ వ్యవస్థకు సంబంధించిన శిక్షణ ఇచ్చేప్పుడు నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, మార్చ్ ఫాస్ట్ చేయాలి, లేకపోతే నువ్వు ఇలా క్రమశిక్షణగా ఉండాలి. శిక్షణేగా. జర్నలిస్టులుగా మనం వెళ్ళేటప్పుడు మనకు ఒక శిక్షణేగా.
రాజకీయ నాయకులుగా వాళ్ళు వెళ్ళేప్పుడు వాళ్ళకు ఒక శిక్షణేగా. ధార్మిక సంస్థలు ఎందుకు ఈ బాధ్యత తీసుకోలేకపోతున్నాయి? ఎందుకంటే ఈ సంఘటనలో ఈ ఒక్క చర్చనీయాంశం సెకండ్. కాదంటున్నా. కాదు, ఈ సంఘటనలో ఈ ఎప్పుడైనా చర్చనీయాంశం అవసరమే. కాదు. అన్ని అవసరమే. అన్ని Please, అవసరమే. మాట్లాడండి. మీకు హత్రాస్ లో 100 మంది ఒక మూఢత్వంతో వెళ్ళిపోయి 100 మంది తొక్కిస్తాడని చనిపోవడాన్ని ఎలా చూడాలి మనం? ఎందుకు గుణపాఠం నేర్చుకోలేదు? అది ఉదాహరణగా చెబుతూ మీరు ఇలా ఉండండి సార్, మీరు ఇలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రాణాల కన్నా మీ కుటుంబాల కన్నా కూడా ఏది ఎక్కువ కాదు. ఈ ధర్మం కన్నా కూడా ఏ ధర్మము గొప్పది కాదు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు అని అంటే భక్తి అనేది బిజినెస్ అయిపోయింది. టోకెన్లు ఇస్తున్నాము అనంక సార్. అందరూ వస్తే ఇది వస్తారండి. భక్తి అది అనేది భక్తి వ్యాపారం అయితే భక్తి టోకెన్లు వ్యాపారం ఇస్తాను వాళ్ళు ప్రభుత్వం ఆకర్షించుకుంటే ఎందుకు చేస్తోంది. వచ్చేవాళ్ళు? ఇప్పుడు ఈయన రాజగోపాల్ నాయుడు గారు టీవీ5 అధినేతగా దశాబ్దాలుగా రకరకాల జర్నలిస్టులకి ఒక అధినేతగా ఉండున్నారమ్మా. ఎన్ని వార్తలను చూసుంటారు, ఎన్ని సమూహాలకు సంబంధించిన ప్రమాదాలను చూసుంటారు. ఆయనకి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవడం తెలియలేదా అని మనం క్వశ్చన్ వేసేప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక మనిషిని పాయింట్అవుట్ చేసేప్పుడు 4 మన వైపు తిరుగుతాయి. అమ్మాయిన అధికారంలో ఉన్నాడు అక్కడ, ఆయన బాధ్యతలో ఉన్నాడు. ఆయన ప్లేస్ లో ఆదికేశవ నాయుడు ఉన్నా అంటాము, బాబురాజు ఉన్నా అంటాము. అక్కడ ఆయన ఆ నాయుడు గారే కాదు, ఆ పూజలో ఎల్లయ్య మల్లయ్య ఉన్నా బాధ్యతలే. ఎల్లయ్య మల్లయ్య ఉన్నా అదే బిఆర్ నాయుడే కాదు. నేనేమంటున్నా, భక్తులను మనం నిందించి ఇప్పుడు మనం ఎక్కడ ధార్మిక సంఘాలు ఏం చేస్తాయండి? లక్షల మందికి టోకెన్లు ఇస్తున్నాం, లక్షల మందికి టోకెన్లు ఇస్తున్నాం నువ్వు చెప్పావు కదా. భక్తులు టార్గెట్ చేయడం కాదమ్మా, ధార్మిక సంస్థలు ఏం చేస్తున్నాయి ఎందుకన్నావు? టార్గెట్ చేయడం కాదమ్మా. ఇప్పుడు ప్రాణాలు పోయి కుటుంబాలు ఎవరమ్మా బాధపడుతోంది? టీటీడీ వల్ల పాలకమండలి వల్ల అధికారుల వల్ల నువ్వే కనుక ఇక్కడ లక్షల మందికి టోకెన్లు ఒక 20-25 లక్షలు ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అతని వయసు మొత్తం మీద 35 ప్రాణాలు ఎందుకు తీసుకున్నావు? నీ వల్ల ఏంటి? ఆగండి, నువ్వు ప్రచారం చేయకుండా వచ్చేవాడు ఆగండి, అరిస్తే పరిష్కారాలు దొరకవు. ఆరుగురి మరణాలు అంతకన్నా పెద్దగా అరుస్తాను. ప్రాణాలు పోయినాయి ఇక్కడ. భక్తిని సంఘానం తప్పండి, ప్రవర్తన మన భక్తుల పాలకమండలిలో ఉంటే అక్కడ అధికారుల్లో ఉంటే మన భక్తులను నిందించాలా? మనమే ఇక్కడ ఎలా మాట్లాడుకుంటుంటే అక్కడ తొక్కిసలాట దగ్గర జనాలు ఎలా మాట్లాడుకుంటారు? ఆ పోలీసులు ఏం చేయగలుగుతారు చెప్పండి? పోలీసులు లాగారులేండి. అసలు ఎంత దారుణంగా సార్ ఇలా లాగుతున్నారు. చాలా చాలా రూడ్ గా ఉంది వ్యవహారం. మనం ఏంటంటే ఇట్లాంటి చర్చా వేదికల్లో వినే వాళ్ళకి మన వల్ల కొంత ప్రయోజనం ఉండాలి. అందుకని చెప్పి మనం ఒకళ్ళం ఇక్కడే ఎక్స్చేంజ్ చేసుకుంటే అది ఉపయోగపడదు, ప్రజలకు ఉపయోగపడదు. మనం రేట్ చేద్దాం ఇష్యూ.